ఓం శ్రీ గణేశాయ నమః. సంక్రాంతి తెలుగువారి పెద్ద పండుగ. సంక్రాంతి మనకు పెద్ద పండుగ, పెద్దల పండుగ, పంటల పండుగ. పరిశ్రమించి జీవనం గడిపే మన పూర్వులు తాము పండించుకున్న పంటల్ని విజయోత్సాహంతో వండి పంచభూతాలకి తృప్తి కలిగించి తాము సంతోషించి చలిమంటల వెలుగులో గొబ్బిళ్లతో మైమర్చే పండుగ ఇది. సంక్రాంతి అంటే మంచి నడక, శాంతి అనే అర్థాలతో విరాజిల్లుతోంది. మానవాళి తమ తమ మార్గాలను శాంతి పదం వైపు మార్చుకోవాలి. హింసా ప్రవృత్తికి స్వస్తి చెప్పి శాంతి వైపుకు నడిచే నడకే అసలైన సంక్రాంతి అవుతుంది. ఇలా వేదాంగాలకి, పురాణ ఇతిహాసాలకి, లలిత కళలకి, సకల పుణ్యతీర్థాలకు, సంస్కృతి సాంప్రదాయాలకు, పుణ్య పర్వదినాలకు పుట్టినిల్లైన మన భారతదేశం జగతిలో ఒక విశిష్ట స్థానంగా వెలుగొందుతోంది. పూర్వం మన పల్లెటూళ్ళలో కొత్త ధాన్యం నిండిన కొట్టాలతోటి, పాల పొంగళ్లతో, రంగవల్లులతో ముంగిళ్ళు కళకళలాడుతూ ఉండేవి. ఇంటి ఆడపడుచులు సంక్రాంతి నాడు పుట్టింటికి రావడం సంప్రదాయం. సంక్రాంతి సూర్యదేవుడి పరంగా జరిగే పెద్ద పండుగ. కాలాన్ని క్రమబద్ధంగా నడిపేవాడు, శాసించేవాడు ఆదిత్యుడే. సూర్యభగవానుడే సమయపాలనతో ఆయా సమయాల్లో ఆయా రాసుల్లో ప్రవేశించి మాసాలని ఆవిష్కరిస్తాడు. సంవత్సరానికి 2 అయినాలుంటాయి, దక్షిణాయనం, ఉత్తరాయణం. జనవరి తొలిపక్షం చివరిలో ఉత్తరాయణం ప్రారంభమై సరిగ్గా 6 నెలలు కొనసాగుతుంది. దీన్నే మనం పుణ్యకాలంగా భావిస్తాం. భోగి రోజు తెల్లవారుజామున లేచి వేడి నీళ్ళతో శిరస్నానం చేస్తే 6 మాసాల పీడ పోతుంది. తెల్లవారకు ముందే మంచు తెరల మధ్య భోగి మంటల కోలాహలం మొదలవుతుంది. పాతకు స్వస్తి చెప్పి కొత్తదానికి స్వాగతం పలుకుతూ భోగి మంటల్లో పాత వస్తువులను వేసి పీడలని, అరిష్టాలని తొలగించుకుంటారు. సాయంత్రం 5 ఏళ్ల లోపు పిల్లలందరికీ కూడా భోగి పళ్ళు పోసి పేరంటం చేస్తారు. భోగి పళ్ళు పోయడం వల్ల హరిహరులిద్దరూ కూడా సంతోషిస్తారు. ఉత్తరాయణ పుణ్యకాలంలో సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు. మకర రాశికి అధిపతి శని. శని వాత ప్రధాన గ్రహం. ఆ రోజున గుమ్మడికాయ కూరను తప్పనిసరిగా తినాలి. గుమ్మడికాయలు దానం చేస్తే పితృదేవతలు పుణ్యలోకాలకు చేరతారని శాస్త్రం. వాళ్ళ ప్రీతికై వస్త్రాలను దానం చేస్తారు. పిండి వంటలు, ఆటలు, పాటలతో సరదాగా జరిగే పెద్ద పండుగ. సంక్రాంతి రోజు ఆడపిల్లలంతా రంగురంగుల ముగ్గులు ఇంటి ముందు అలంకరిస్తారు. రంగుల మధ్య ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మల నుంచి వీటిపై బంతి పువ్వులను అలంకరిస్తారు. మగపిల్లలు గాలిపటాలను తయారు చేసి గాలిపటాలను ఎగరేస్తారు. ఈ ఆడపిల్లలందరూ కూడా గొబ్బెమ్మల్ని అలంకరించి గొబ్బెమ్మల చుట్టూ తిరుగుతూ ఇలా పాటలు పాడుతూ ఉంటారు. సుబ్బి గొబ్బెమ్మ సుబ్బన్నీయవే, సుబ్బి గొబ్బెమ్మ సుబ్బన్నీయవే, చేమంతి పువ్వంటి చెల్లెల్నివ్వవే, చేమంతి పువ్వంటి చెల్లెల్నివ్వవే, తామర పువ్వంటి తమ్ముణ్ణీయవే, అరటి పువ్వంటి అత్తానీయవే, మందార పువ్వంటి మామానీయవే, బంతి పువ్వంటి బావానివ్వవే, మొగలి పువ్వంటి మొగుణ్ణివ్వవే అనే ఇలా సరదాగా గొబ్బెమ్మల చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ ఉంటారు. అలాగే సాయంత్రం ఈ గొబ్బెమ్మల్ని పూజ చేసి పిల్లలందరినీ పిలిచి సంధ్య గొబ్బెమ్మలని పేరంటం చేస్తూ ఉంటారు. ఆ పేరంటంలో ఆ గొబ్బెమ్మల చుట్టూ తిరుగుతూ ఏల వచ్చెనమ్మ కృష్ణుడేల వచ్చెను, మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసెను, ఏల వచ్చెనమ్మ కృష్ణుడేల వచ్చెను, మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసెను,
ఉట్టి మీద పాలు పెరుగు ఎట్ల దింపెనే, ఉట్టి మీద పాలు పెరుగు ఎట్ల దింపెనే, కొట్టబోతే దొరకడమ్మ చిన్ని కృష్ణుడు, కొట్టబోతే దొరకడమ్మ చిన్ని కృష్ణుడు, ఏల వచ్చెనమ్మ కృష్ణుడేల వచ్చెనే, మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసెనే అని పిల్లలు సరదాగా పాటలు అవి పాడుకుంటూ ఉంటారు. ఆ రోజున పిల్లలందరికీ కూడా పప్పు బెల్లాలు పంచిపెడతారు. సంక్రాంతి రోజు భగవంతుని ఆరాధిస్తే మహాలక్ష్మి కటాక్షం లభిస్తుంది. పూర్వం శతానీకుడు అనే మహారాజు భార్య సంక్రాంతి నాడు శ్రీ మహావిష్ణువు తదితర దేవతా విగ్రహాలని, జంతువుల బొమ్మల్ని కొలువుగా పెట్టింది. ఆమెకు మంచి సంతానం కలిగింది. ఈ రోజున ఆ బొమ్మల కొలువులు పెట్టి మరమరాలు, శనగపప్పు, బెల్లం, అటుకులు నివేదన చేస్తారు. బొమ్మల కొలువు పెట్టిన ఇళ్లల్లో సంతానం పూర్ణ ఆయుర్దాయంతో ఆరోగ్యంతో వర్ధిల్లుతుందని మన పెద్దలు చెప్తారు. సంక్రాంతి మరునాడు కనుమ, అది ప్రత్యేకంగా పశువుల పండగ. వ్యవసాయానికి మనతో పాటు శ్రమించిన వృషభాలని, పాడి పరిశ్రమలకి ఆధారమైన గోమాతల్ని పసుపు కుంకాలతో అలంకరించి పూజించటం, నందీశ్వరుని, కామధేనుని పూజించటమే. పొంగళ్ళు చేసి పొలాల్లో చల్లుతారు. ఇది భూమాతను శాంతింపచేయడం వంటిది. ఇళ్ల ముందరికి హరిదాసులు వచ్చి హరినామ కీర్తనలు పాడుతూ ఉంటారు. ఈ హరిదాసులు హరినామ సంకీర్తనలతో సంక్రాంతి పండుగ నెల అంతా కూడా పల్లెల్లో సంచరిస్తూ ఉంటారు. డూడూడు బసవన్న, డూడూడు బసవన్న అంటూ రకరకాల పాటలు పాడి అమ్మవారికి దండం పెట్టు, అయ్యవారికి దండం పెట్టు, డూడు డూడు బసవన్న అని ఆ పశువులకి పాతబట్టలు ఇమ్మని అడుగుతూ ఉంటారు. ఇలా సందడిగా, ఉత్సాహంగా, ఆనందంగా పెద్ద పండుగను మనం జరుపుకుంటూ ఉంటాం. ఆనాటి కళలు, సందడులు, సంబరాలు కేవలం తీపి జ్ఞాపకాలుగానే మిగిలిపోకుండా మన పెద్దలు చెప్పినటువంటి ఆచార సాంప్రదాయాలు, పండుగల్ని నిర్వహిస్తూ మన సంస్కృతిని కాపాడుకుందాం. మోహన్ వాణి ఛానల్ వారికి ధన్యవాదాలు. వినండి, వింటూనే ఉండండి, వినిపించండి. మోహన్ వాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఏమండోయ్, ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ క్షణమే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ని మ్రోగించండి. అప్పుడు నేను చేసే అప్డేట్స్ అన్నీ మీ ముందు ప్రత్యక్షమవుతాయి.